హాయ్ పిల్లలు, ఈరోజు మీకోసం మరొక కథ తీసుకొచ్చాను. ఆ కథ పేరే తెలివైన చేప. ఒకరోజు ఒక చేపలు పట్టేవాడు రోజు లాగానే ఆ రోజు కూడా నదిలో చేపలు పట్టడానికి వచ్చాడు. ఆ జాలరి చేపలు పట్టే వలను నదిలో విసిరి చేపలు వలలో పడతాయని ఒడ్డున ఉన్న ఒక రాయి మీద కూర్చొని ఇలా ఆలోచిస్తున్నాడు. చాలా ఎక్కువ చేపలు పడితే వాటిని దగ్గరలో ఉన్న సంతలో అమ్మి చాలా డబ్బులు సంపాదించవచ్చు అని అనుకున్నాడు. కొద్దిసేపటికి వల కదలడం గమనించాడు. చాలా ఎక్కువ చేపలు వలలో పడ్డాయి అని అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూ ఆ జాలరి వలను నెమ్మదిగా దగ్గరికి లాగడం మొదలుపెట్టాడు. ఆ వలను పైకి లేపి చూస్తే అందులో ఒక చిన్న చేప పడి ఉండడం చూశాడు. అయ్యో, ఎన్నో చేపలు పడతాయనుకుంటే ఈ ఒక చిన్న చేప పిల్ల పడ్డది అని బాధపడ్డాడు. కానీ అంతలోనే ఆ చేప జాలరితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ జాలరి, దయచేసి నన్ను వదిలిపెట్టు, దయచేసి నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు అని ప్రాధేయపడింది. కానీ ఆ జాలరి ఆ చేప చెప్పిన మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. కాగా ఇంకా ఆ వలను పైకి లాగుతున్నాడు. ఆ చేప ఆ జాలరితో, ఓ జాలరి, నేను నీకు ఒక విషయం చెప్తాను. నేను చెప్పే విషయం నీకు బాగా ఉపయోగపడుతుంది అని నువ్వు నన్ను తిరిగి నీటిలో వదిలేస్తే నేను నా స్నేహితులను చెప్పి వాళ్ళను కూడా ఇక్కడికి తీసుకువస్తాను. రేపు నువ్వు వచ్చేటప్పుడు పెద్ద బుట్ట తీసుకొని వస్తే అందులో నేను తీసుకొచ్చిన చేపలన్నిటినీ వేసుకొని నువ్వు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేసుకోవచ్చు అని చిన్న చేప జాలరితో అన్నది. చిన్న చేప చెప్పిన మాటలను విన్న జాలరి తనలో తానే, వావ్, ఇది చాలా మంచి విషయం. ఈరోజు నాకు ఈ చిన్న చేప దొరికింది, రేపు ఇంకా బోలెడు చేపలు దొరుకుతాయి అని మనసులో అనుకున్నాడు. రేపు ఇంకా చాలా చేపలు తీసుకొస్తానని చెప్పిన ఆ చేప మాటలు నమ్మి జాలరి చిన్న చేపను వలలో నుండి తీసి నదిలో వదిలేస్తాడు. వలలో నుండి బయటికి వచ్చిన చేప చాలా సంతోషంగా నదిలో ఈదుకుంటూ వెళ్ళిపోయింది. వలలో నుండి బయటికి వచ్చిన చేప చాలా దూరం ఈదుకుంటూ స్నేహితుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళకు చెప్పింది. ఆ చేప చెప్పిన మాటలు అన్నీ నమ్మిన జాలరి మరుసటి రోజు వచ్చి, ఈరోజు ఈ చిన్న చేప చాలా చేపలు తీసుకొని వస్తుంది అనుకున్నాడు. కానీ ఆ చిన్న చేప చాలా తెలివైంది. ఆ తెలివితేటలతో చేప తన ప్రాణాలను దక్కించుకుంది. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే, చేప ఎలాగైతే తమ సమయస్ఫూర్తి తెలివితేటలు ఉపయోగించి తన ప్రాణాలు కాపాడుకుందో, మీరు కూడా ఇటువంటి ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి చాలా తెలివితేటలతో ఉండాలి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.